వెల్కమ్ టు మన ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇవాళ అదిరిపోయే చింతకాయ పచ్చడి రెడీ చేసేసానండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చింతకాయలు, ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఆయిల్. దట్స్ ఆల్. ముందు ఒక బౌల్ తీసుకొని ఒక 1/2 కిలో చింతకాయలు తీసుకున్నాను. సో నేను 1/2 కిలో చింతకాయలకి 1/2 లీటర్ నీళ్లు పోసుకొని మంచిగా ఒక 4-5 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చానండి. ఇదిగో చూసారా, మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి పిసికి చూడండి ఎంతవరకు ఉడికిందని. మనకి తొక్క సపరేట్ అయిపోతుంది, గింజ సపరేట్ అవుతుంది, మంచిగా గుజ్జు గుజ్జు మెత్తగా అయింది. ఈలోపు మనం తాలింపు వేసుకుందాం రండి. ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లో ఒక 150 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనము స్టోర్ చేసుకోవాలంటే ఎంత ఆయిల్ ఉండాలంటే కనుక మనం ఎంత క్వాంటిటీ అయితే చింతపండు తీసుకున్నామో, చింతకాయ తీసుకున్నామో దానిలో సగానికి కొంచెం ఎక్కువ ఉంటే సరిపోద్దండి ఆయిల్. సో నేను ఒక 150 గ్రామ్స్ ఇక్కడ తీసుకున్నాను. దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3/4 టీ స్పూన్ మెంతులు వేసాను. వేసి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. వెల్లుల్లి ఇది చూసారా, మంచిగా ఒక పాయ వెల్లుల్లి తీసుకున్నాను, బాగా దంచి తీసుకొచ్చిన వెల్లుల్లి వేసేసాను. ఇదేంటంటే ఇట్లా చూర అయిపోతే దీని తాలూకా ఫ్లేవర్ మనకి పచ్చడంతా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 5-6 మంచిగా వేయించుకుంటే ఒక 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసేసుకున్నాను, కట్టేశాను. పక్కకు పెట్టేద్దామండి, కొంచెం పోపు చల్లారుతుంది. ఈలోపు మన చింత పులుసు రెడీగా ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి మంచిగా ఇట్లా స్ట్రైనర్లో వేసి బాగా పిసికి గుజ్జంతా తీసేసి, ఇదిగో చెత్త చూసారా ఎలా వచ్చిందో, తీసేయండి. ఇది చూసారా ఎట్లా ఉందో, మంచిగా పొట్టు వచ్చేసింది, గింజ వచ్చేసింది, గుజ్జు మొత్తం మనకు వచ్చేసింది. చలో ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే పాన్లో మన పోపుని పక్కకు తీసేసుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేయండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అట్లా వేయండి. వేసి దాంట్లో మనం పిసికి పెట్టుకున్న చింతకాయ ఉంది కదా, దాన్ని అలాగే పోసేయండి. పోసేసిన తర్వాత ఒక 2-3 పొంగులు కలుపుకుంటూ ఉండనివ్వండి. మీకు ఇప్పుడు ఆయిల్ ఉన్నట్టే కనపడుతుంది, కానీ కారం వేసినాక స్టోరీ మారిపోతుంది. చలో కొంచెం కలుపుతున్నాను. 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ కారం వేసేసాను. బాగా కలుపుకుంటా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసేసాను. చలో కలుపుకుంటా ఉందాము. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు. అన్నిటినీ కలిపి మధ్యలో కలిపినా కానీ ఆయిల్ పైకి వస్తుంది చూడండి. చలో వచ్చింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. మనం పోపు అంతా తీసుకొచ్చి కలిపేసాను. మళ్ళీ మొత్తం కలిపిన తర్వాత ఒక్కసారి ఒక 1.5 టీ స్పూన్ మెంతిపిండి, ఒక 1 టీ స్పూన్ ఆవపిండి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఈ 3 వేసేసి మంచిగా కలిపి ఉప్పు చెక్ చేసుకుంటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి. ఏది పట్టదు. మీరు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉప్పు ఒకటి సరిపోతుందా లేదా చూసుకోండి. కారం కొంచెం తగ్గినా ఏం లేదు, ఉప్పు తగ్గితే పచ్చడి ఖరాబ్ అవుతుంది అంతే. ఉండనా మరి 10 నిమిషాలు 15 నిమిషాలు చింతకాయ పచ్చడి అయిపోయింది. 3-4 రోజులు పట్టేది. వెంటనే చేసేయండి, తినండి, ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్ బాయ్.